హాయ్ హలో అండి, నేను ఈరోజు ఓరీస్కి అయితే వచ్చేసాను. నాకు ఇక్కడ పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఏం స్పెషల్ తినాలి అన్నా నాన్ వెజ్లోనే ఉంటాయి అని థింక్ చేసే నాకు ఓరీస్ వెజ్ బఫెట్లో వెరైటీస్ చూసి చాలా షాక్ అయ్యాను. వామ్మో, వెజ్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా? సూప్తో స్టార్ట్ చేసి డెజర్ట్ వరకు అన్నీ అన్లిమిటెడ్ రాజస్థానీ స్టైల్లో చాలా అథెంటిక్గా అంబియన్స్ కానీ రెసిపీస్ కానీ చాలా బాగున్నాయండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కళ్ళు మూసుకొని చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసే టైప్ నేను అలాంటిది ఇక్కడ వెజ్లో కూడా ఇన్ని చూసి చాలా షాక్ అయ్యాను. ఇక అన్లిమిటెడ్ స్టార్టర్స్ కానీ, చైనీస్ కానీ, ఫ్రూట్ సలాడ్స్ కానీ, డెజర్ట్స్ కానీ చాలా బాగున్నాయండి. ఒకసారి వీలుంటే ట్రై చేయండి. నేను ఎందుకు వచ్చానంటే కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినకూడదు కదా, అందుకే వెజ్ ట్రై చేద్దామని ఓరీస్కి వచ్చాను. వచ్చేటప్పుడు ఏముంటాయో వెజ్లో వెరైటీస్ అని థింక్ చేస్తూ వచ్చాను, కానీ వచ్చాక మాత్రం చాలా మంచిగా అనిపించింది. నేనైతే స్టార్టర్తో స్టార్ట్ చేసి ఐస్ క్రీమ్తో ఎండ్ చేశాను, బిర్యానీతో ఫిల్ చేశాను. బిర్యానీ అయితే వెజ్లో నార్మల్గానే ఉంది, బట్ స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఎప్పుడు ట్రై చేసి కూడా ఉంటాం రాజస్థానీ స్టైల్లో, ఇట్స్ గుడ్. అండ్ గులాబ్ జామున్స్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు మాకైతే. ఇక్కడ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే రాజస్థానీ స్టైల్లో ఫుడ్డే కాదు, రాజస్థానీ స్టైల్లో థింగ్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అది చూసి నేను ఆగి నాకు నచ్చి ఒకటైతే తీసుకున్నాను. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది, కానీ థింగ్స్ బాగున్నాయి.